హాయ్ గైస్ రీసెంట్‌గా నేను వెనిల్లాస్ టిప్స్ యూజ్ చేసి అదే వీ స్పార్కిల్ వెనిల్లా టిప్స్ యూజ్ చేసి ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేశాననమాట. అది చాలా టేస్టీగా, హెల్తీగా నాకు అనిపించింది. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ చట్నీ ప్రిపేర్ చేసి కూడా 3 వీక్స్ దాటిందనమాట. బట్ లేటెస్ట్ కాంట్రోవర్సీ వల్ల నేను దీన్ని పోస్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది వెనిల్లా డైట్‌లో పార్ట్ కాదు. అండ్ దీంట్లో మనమేమి ఎక్స్‌ట్రీమ్ ఐటెమ్స్ కానీ, లేకపోతే వాడకూడని ప్రొడక్ట్స్ వాడలేదు. ఓన్లీ ఇంట్లో దొరికే హెల్తీ ప్రొడక్ట్స్ వాడి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి, నాకు తను చెప్పిన దాంట్లో ఇది నచ్చింది. సో, అందుకని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. మేబీ ఎవరికన్నా హెల్ప్ అవుతది, యూజ్ అవుతదని షేర్ అయితే చేస్తున్నాననమాట. నేను టేస్ట్ చేశాను. టేస్ట్ కూడా బావుంది. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇన్‌కేస్ ఎవరికైనా నచ్చితే ఒకసారి రెసిపీనైతే చూడండి. ఇది వెనిల్లా డైట్‌లో పార్ట్ కాదు. అండ్ నేను తన డైట్‌ని ప్రమోట్ చేయట్లేదు. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్‌లో చెప్పాను. నేను ఎప్పుడైనా కానీ డైట్ నాకు నేను ఓన్‌గానే చేసుకుంటాను. సో, అలా ఓన్‌గా చేసుకునేటప్పుడు ఎవరి వీడియోస్ అనేది చూసి వాళ్ళ టిప్స్ నచ్చితే వాటిని జస్ట్ ఇన్కార్పొరేట్ చేసుకుంటాననమాట నా డైట్‌లో. సో, అలా నాకు ఈ చట్నీ కూడా హెల్తీగా అనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ చట్నీ అనమాట. ఈ చట్నీ వచ్చేసి నేను వెనిల్లా వీడియోస్ చూసి అయితే చేస్తున్నాను. మనం రోజు చేసుకునే చట్నీలోనే మనం జనరల్‌గా పల్లీ చట్నీ చేసుకుంటాము, లేదా పుట్నా చట్నీ చేసుకుంటాం కదా! ఇది పుట్నాలు అండ్ కొబ్బరి కొంచెం హెల్తీ ఆప్షన్స్ యాడ్ చేసుకొని అయితే ఈ చట్నీ మనం చేసుకుంటాం అనమాట. ఈ చట్నీకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో నేను మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి కావాలి అండ్ పుట్నా పప్పు. ఈ 2 మీ ఆప్షన్ అనమాట. ఎంత కావాలన్నది. ఇదొచ్చేసి మిరియాలండి. అండ్ ఇదొచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇవొచ్చేసి పంకిన్ సీడ్స్. వీటితో పాటు మనకి కొంచెం ఆమ్లా పౌడర్ అయితే కావాలన్నమాట పులుపుకి. సో, దేన్ని ఏది రిప్లేస్ చేస్తుందో, ఎలా మనం దీన్ని హెల్తీగా చేసుకుంటున్నామో నేను మీకైతే ప్రిపేర్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. సో, ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. సో, ఈ మిక్సీ జార్‌లోకి మనం ఫస్ట్ వచ్చేసి కొబ్బరి వేసుకుందాం. నేనైతే ఇవి చిన్న పలుకుల్లాగా కట్ చేసుకున్నాను చూడండి. అండ్ ఈ కొబ్బరి చాలా మంచిదనమాట హెల్త్‌కి. పచ్చిదే వేసేసుకుంటున్నాను. సో, తర్వాత వచ్చి పుట్నా పప్పండి. దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటది. అండ్ చాలా మంచిదనమాట హెల్త్‌కి. సో, ఇవి మీ ఆప్షన్ ఈ 2 ఎంత వేసుకుంటారు అని. దీన్ని బట్టి మిగతా ఇంగ్రీడియెంట్స్ అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు నేను పుట్నా పప్పు కూడా వేసేసాను. ఇవి కూడా పచ్చివే అనమాట. నేనైతే రోస్ట్ చేయలేదు. రోస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను రోస్ట్ చేయలేదు. ఎందుకనంటే లాస్ట్‌లో తాలింపు వేద్దాము అని చెప్పి. సో, రోస్ట్ చేయలేదు. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి ఇవి చూడండి సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇవి గ్రౌండ్ నట్స్‌కి రీప్లేస్‌మెంట్ లాగా ఉంటాయి. సో, నేను కొంచెం వేసుకుంటున్నాను. అండ్ ఇవొచ్చేసి పంకిన్ సీడ్స్ అనమాట. పంకిన్ సీడ్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. మనం డైలీ చేసుకునే చట్నీని ఇలా హెల్తీగా గనుక మనం మార్చుకున్నామనుకోండి టేస్ట్‌కి టేస్టే, హెల్త్‌కి హెల్త్ అనమాట. అండ్ ఇప్పుడు నేనొచ్చేసి మిరియాలేస్తున్నాను చూడండి. ఈ మిరియాలొచ్చేసి మనకి కారంకి ఆర్ చిల్లీకి రీప్లేస్‌మెంట్ అనమాట. సో, నేనింకా ప్లేట్‌లో కొన్ని మిరియాలుంచాను. ఎందుకనంటే నేను వేసిన తర్వాత ఒకవేళ ఇంకా మిరియాలు కావాలంటే ఈ కొన్ని కూడా వేస్తాను. లేకపోతే స్కిప్ చేస్తాను. అండ్ ఇప్పుడొచ్చేసి మనం కొంచెం ఆమ్ల పౌడర్ వేసుకుందామండి. ఈ ఆమ్ల పౌడర్ అయితే నేను న్యూగానిక్ అనే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. సో, ఏంటంటే మనకి ఆమ్లాస్ దొరకవు కదా ప్రతి సీజన్‌లో. ఇలా పౌడర్ అయితే నాకు ఈజీగా బ్లెండ్ అయిపోతది. ఆమ్లా ఉంటే ఆమ్లా వేసుకోండి. ఆర్ ఎల్స్ ఆమ్ల పౌడర్ వేసుకోండి. కొంచెం వేస్తున్నాను ఆమ్ల పౌడర్. ఎందుకంటే మనం చూసుకొని ఆ పులుపు వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! ఇది నేను ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు కూడా చూపిస్తున్నాననమాట ఎలా ఉంది టేస్ట్ అన్నది చూద్దాము అని చెప్పి. సో, ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం కదా! కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాననమాట. సో, సాల్ట్ మనకి టేస్ట్‌కి బట్టి నేను కొంచెమే ఏస్తున్నాను. సో, పింక్ సాల్ట్ అయిపోయింది. అందుకే వైట్ సాల్ట్ ఏస్తున్నాను. పింక్ సాల్ట్ అయిపోయింది. అందుకే వైట్ సాల్ట్ ఏసాను. సో, పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను కదా! కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను చూడండి. సో, ఇది చాలా స్మూత్ పేస్ట్ లాగా అయితే మనం చెయ్యాలండి. రీజన్ వచ్చేసి స్మూత్ పేస్ట్‌లా చేస్తే ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా! వీటిలో ఉన్న ఆయిలీ ఫ్లేవర్ అనేది బయటకొచ్చి చాలా బావుంటదంట. సో, నేనైతే దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను కదా! మిక్సీ వేసేస్తున్నాననమాట. సో, చాలా సాఫ్ట్‌గా ఏసుకోవాలి అన్నారు.
వెరైటీగా అయితే వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉందనమాట టేస్ట్. మరి మీరు చూడండి ఏదో గ్రౌండ్‌నట్ చట్నీలా అయిపోయింది. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి ఎట్లా అయిందో. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అసలు శనగపప్పు, కొబ్బరి చట్నీలాగే లేదు. ఏదో డిఫరెంట్‌గా వచ్చింది. బట్ దీంట్లో చాలా నట్స్ ఉన్నాయి. కారం లేదు. మిరియాలున్నాయి. చాలా హెల్త్‌కి మంచిది. డైలీ ఇలా తినకపోయినా మీరెప్పుడన్నా అట్‌లీస్ట్ వారానికొకసారి, 2 వీక్స్‌కి ఒకసారి ఇలా చేసుకోండి. ఇది కూడా మీకు అలవాటయిపోతది. హెల్తీగా ఇలా అన్నా వదిలేసేయండి. ఆర్ ఎల్స్ కొంచెం తాలింపేసుకున్నా బావుంటదనమాట. కొంచెం తాలింపేసుకుంటున్నాననమాట. సో దట్ మన క్రేవింగ్స్ కూడా కొంచెం సాటిస్ఫై అవుతాయి. మనకి అలవాటుంటది కదా తాలింపు. సో, దానికోసం కొంచెం తాలింపయితే వేస్తున్నాను. ఈ తాలింపు వేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో, ఇప్పుడైతే కొంచెం ఆయిలేస్తున్నాను. సో, ఎందుకంటే మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా! బట్ మన క్రేవింగ్స్ కోసం నా యాడ్ ఆన్ అనమాట ఇది. మీరిది స్కిప్ చేసినా పర్లేదు. తాలింపు. మీరు తాలింపేసుకోకపోతే ఫస్టే కొంచెం కొబ్బరిని, శనగపప్పునయితే ఫ్రై చేసుకోండి. అసలు మీకు కొబ్బరి చట్నీ అనిపించట్లేదు చూడండి. కొబ్బరి, శనగపప్పు చట్నీలా ఉందా? వైట్‌గా వచ్చింది. రీజన్ వచ్చేసి దీంట్లో ఉన్న సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. అండ్ పంప్కిన్ సీడ్స్ ఎక్కడ కూడా మనం దీన్ని బ్లాక్‌గా ఆర్ గ్రీన్‌గా చేయలేదు. అండ్ ఏదైతే బ్లాక్‌గా కనిపిస్తుంది చూడండి అదంతా మిరియాలనమాట. ఏదో గ్రౌండ్‌నట్ చట్నీలా తయారైంది. ఎందుకంటే పంప్కిన్ సీడ్స్ వల్ల. హెల్త్‌కి చాలా మంచిదండి. అండ్ టేస్ట్ గూడా నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. నాకు బానే నచ్చింది. అండ్ టిఫిన్‌లో పెట్టుకొని తింటే ఎలా ఉంటదో అదొకసారి చూద్దాం. ఇన్ కేస్ టిఫిన్‌లో కనుక నచ్చితే డెఫినెట్‌గా నేను ఇది ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా నట్స్ ఎళ్తున్నాయి. అలవాటయిపోయినాయి కదా తాలింపులు మనకి చట్నీల్లో. సో, అది లేకుండా ఎందుకో తినలేకపోతున్నాననమాట. మనం మిరియాలు రీప్లేస్ చేసాం గదండీ! మనకి స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి బదులు మిరియాలు. మిరియాలు చాలా హెల్తీ అనమాట. కంపేర్ టు మన మిర్చి. మీకేదన్నా కాఫ్ ఉన్నా, అవి ఉన్నా కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. డైరెక్ట్‌గా తినలేనప్పుడు ఇలా చట్నీలో వేసుకోండి. అండ్ ఇప్పుడైతే తాలింపు లాస్ట్‌లో కరివేపాకేస్తున్నాను. సో, నేను కరివేపాకు ఎక్కువే యూజ్ చేస్తానండి. సో, నట్స్ మీ ఇంట్లో ఉంటాయి. మిరియాలు మీ ఇంట్లో ఉంటాయి. సో, ఫ్రై అయిపోతున్నాయి చూడండి. కొంచెం బ్రౌనిష్‌గా వచ్చే టైంలోనే మనం వీటినైతే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి నేనైతే వెంటనే వేయను. ఒక 10 సెకండ్స్ ఆగి వేస్తాననమాట. సో దట్ ఈ హీట్ అంతా దీనికి పట్టేస్తది. అండ్ చట్నీ గూడా ముద్దలు కట్టుకోకుండా, ఉడికిపోయినట్టు అవ్వకుండా ఉంటదనమాట. సో, చూడండి అస్సలు ఆయిల్ లేదు. జస్ట్ కొంచెం అయి ఫ్రై అవ్వడానికే. ఇప్పుడైతే వేసేద్దాం. సో ఒకసారి టేస్ట్ చేద్దాము తాలింపేసాక. సో, సేమ్ అండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వేసినా వేయకపోయినా. మీరు పెద్ద తాలింపు ప్రిఫర్ చేయకపోతే స్కిప్ చేయండి. మిరియాల ఘాటైతే బాగా తెలుస్తుంది. మీరు మిరియాలైతే ఒకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇప్పుడైతే తెచ్చేసుకున్నాను చూడండి. రొట్టె తెచ్చుకున్నాననమాట ఇడ్లీ పిండితో. ఈ చట్నీ టేస్ట్ చేయడానికి. సో, కొంచెం వేసుకుంటున్నాను. మెయిన్ మిగతాదంతా సేమ్ ఉంది. మిరియాల వల్ల కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బట్ ట్రై చేయొచ్చండి. మనకు అలవాటు అవ్వదు అంత త్వరగా. బట్ హెల్తీ ఆప్షన్ అనమాట. బావుంది. ఈజీగా మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే అలవాటయిపోయిద్దనమాట. ఇది కూడా ఒక టేస్ట్. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీ ఆప్షన్స్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.